నమస్తే అండి. ఏప్రిల్ 3 తారీఖు అమెరికాలో ఈస్ట్ కోస్ట్ సమయం దాదాపు 6 గంటలవుతుంది. ఇక్కడ అమెరికాలో స్టాక్ మార్కెట్స్ క్లోజ్ అయిపోయి 2 గంటలవుతుంది. నాస్డాక్ దాదాపు 6%, ఎస్&పి 500 దాదాపు 5%, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 4% పడ్డాయి. దిస్ ఐ థింక్ దిస్ ఇస్ ప్రాబ్లీ ద వన్ ఆఫ్ ద వర్స్ట్ డేస్ సిన్స్ 9/11 తర్వాత పర్సంటేజెస్ వైజ్ చూసుకుంటే. సో దాని గురించి అనాలిసిస్ చేయడం కోసం కాదు నేను ఈ వీడియో చేసేది. ఎందుకంటే నేను ఈ వీడియో ఏదైనా చేసేటప్పుడు దాంట్లో ఏదైనా కొంచెం సందేశంతో పాటు ముఖ్యంగా అసలు విషయం కూడా ఉండాలని చెప్పి నేను అసెట్స్ అన్ని అదే చార్ట్స్ అవి ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుంటాను. ఇప్పుడు కేవలం నా బుర్రలో ఉన్న ఐడియాస్ మాత్రమే చెప్పడం కోసం ఈ వీడియో. మధ్యలో ఎడిట్ చేసే టైంలో ఏమన్నా చార్ట్లు లాంటివి పెడితే పెడతాను తర్వాత. సో ఇంపార్టెంట్. నేను ఆలోచించగా అర్థమవుతున్నది ఏంటంటే దిస్ ఈజ్ ఏ మేజర్ పవర్ ప్లే. టారిఫ్స్ అనేది మేజర్ పవర్ ప్లే ట్రంప్కి. పవర్ ప్లే అంటే ఇది డిక్టేటర్స్ వాళ్ళు వాళ్ళ దేశం మీద ముందు కింద నుంచి నరుక్కుంటూ వస్తారు. దేశానికి ప్రపంచానికి నెగ్గాలని ప్రయత్నించేది. అది న్యాచురల్ ఇన్స్టింక్ట్స్. స్వతహాగా మూర్ఖుడు, ఇంటెలిజెన్స్ లేదు కానీ ఆ మెనిపులేషన్ కెపాసిటీ విపరీతంగా ఉంది అతనికి. సో కంప్లీట్గా మూర్ఖుడు అనడానికి లేదు. ట్రంప్ ఏం చేశాడు? మొట్టమొదటిగా రిపబ్లికన్ పార్టీని కంప్లీట్గా వశం చేసుకున్నాడు, కాంగ్రెస్ను వశం చేసుకున్నాడు, సెనెట్ను వశం చేసుకున్నాడు, న్యాయవాద సంస్థలని తల వంచి మెడలు వంచి కొందరిని వశం చేసుకున్నాడు. న్యాయస్థానాలు అతనికి ఎదురుగా నిలబడుతున్నాయి ఇప్పటికీ. కానీ అతనికి ఎదురుగా గట్టిగా నిలబడగలిగినవి 2 ఉన్నాయి. అంటే 2 రకాల ఇన్స్టిట్యూషన్స్ అనుకోవచ్చు. ఒకటి స్టాక్ మార్కెట్, రెండోది ఫారిన్ గవర్నమెంట్స్. ఈ రెండింటిని తలవంచడం కోసమే ఈ టారిఫ్స్ అతని పథకం. నెగ్గుతాడో లేదో తెలియదు కానీ అతనికి ఉన్న ఆ విల్ పవర్ మాత్రం ఉంది. అది సాధించే వరకు అలా వెళ్తూనే ఉంటాడు. అది ప్రతిఘటించకపోతే ఎన్నో రోజులు పట్టదు ఇక్కడ నియంతృత్వంలో మగ్గటానికి. ఇప్పుడు డిపోర్టేషన్లో వెళ్ళే వాళ్ళు గ్రీన్ కార్డుల వాళ్ళు వెళ్తున్నారు, లీగల్ రెసిడెంట్స్ వెళ్తున్నారు, ఇప్పుడు సిటిజన్స్ కూడా వెళ్తున్నారేమో మనకు తెలియదు. ఇంకా బయటకు రాలేదు, వస్తున్నాయేమో అనేది. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ అన్ఫోల్డింగ్. సో ఈ టారిఫ్స్ విషయం మీద నాకు అనిపించిన ఆలోచనలు చెప్తాను నేను. ఇది ఒక ఎడిటోరియల్ అండి. ఇది మార్చ్ 9న దేశాయ్, ఆయన పేరు మిహిర్ దేశాయ్ అని, ఆయన న్యూయార్క్ టైమ్స్ లో ఒక ఎడిటోరియల్ రాశాడు. ఆ ఎడిటోరియల్ మీద ఏంటంటే ఇది బేసికల్ గా హీ వాస్ టాకింగ్ అబౌట్ మస్క్ ట్వీట్ ఫ్యూల్ బబుల్ మే బి అబౌట్ టు బస్ట్ అని టెస్లా గురించి రాస్తూ, టెస్లా స్టాక్ ను మార్కెట్ పనిష్ చేయడం ద్వారా మస్క్ లొంగుతున్నాడు అన్న భావం దీంతో రాశాడు. అంటే ఏమైనా చేయొచ్చు కానీ మార్కెట్ ని తను వశం చేసుకోలేడు, గవర్నమెంట్ ఉద్యోగుల్ని ఫైర్ చేసినంత ఇదిగా అన్న దాని సారాంశం అది. దాని మీద ఒక వీడియో చేయబోయి 2-3 సార్లు చేసి డిలీట్ చేశాను, ఎందుకంటే నాకు నచ్చినట్టు రాలేదు అది. అదే టైంలో జేపీ మోర్గన్ అనలిస్ట్, పేరు వెంటనే గుర్తు రావట్లేదు, మైకల్ సంథింగ్, హీస్ ఇంట్రెస్ట్ ఒక మాట చెప్పాడు. హియర్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ ద స్టాక్ మార్కెట్. ఇట్ కెనాట్ బి ఇండైటెడ్, అరెస్టెడ్ ఆర్ డిపోర్టెడ్. ఇట్ కెనాట్ బి ఇంటిమిడేటెడ్, threatened or bullied. It has no gender, ethnicity, or religion. It cannot be fired, furloughed, or defunded. It cannot be primaried before the next midterm elections. And it cannot be seized, nationalized, or invaded. It's the ultimate voting machine reflecting prospects for earnings growth, stability, liquidity, inflation, taxation, and predictable rule of law. Now, ఈ రోజు స్టాక్లు ఇట్లా పడుతున్నాయి ఏమంటావు అని అడిగితే, he said he doesn't care. That's not the attitude he showed a month ago or 2 months ago. He changed. He realized he can make the market bend its knee and come to him for some concessions. He wants the foreign governments to beg him for mercy and come to him for concessions. అమెరికాకున్న మిలిటరీ మైట్ని, అమెరికాకున్న ఎకనామిక్ పవర్ని ఉపయోగించి ఫారిన్ గవర్నమెంట్స్ అన్కరప్టబుల్, అట్లీస్ట్ ఫర్ నౌ అన్కరప్టబుల్ ఉన్న వాళ్ళని వశం చేసుకోవడానికి ఇతని ప్రయత్నం. మరొక విషయం, ఇది కేవలం పవర్ మూవే కాదు, కరప్ట్ మూవ్ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ దేశానికి ఇంత టారిఫ్స్ అంటే దేశం మొత్తం మీద వేస్తే ఇప్పుడు ఇండివిజువల్ కంపెనీస్కి ఎగ్జామ్షన్స్ ఇస్తామన్నట్టుగా ఇచ్చాడు హింట్లు. ఇప్పుడు మీరు పలానా కంపెనీలో ఉన్నారంటే ట్రంప్ ఓకే వీడికి ఇంత డబ్బులు ఇయ్యి, నీకు నీకు ఎగ్జామ్షన్స్ ఇచ్చేస్తాము నీకు టారిఫ్లో. This is a corrupt move and also a power move. That is exactly what is happening. Now, I do not know స్టాక్ మార్కెట్స్ని ఎంతవరకు బెండ్ చేయగలుగుతాడో. నా గెస్ ఏంటంటే ఈ రోజు కొంత మ్యానిపులేషన్ ట్రై చేశారు ట్రెజరీ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎందుకంటే ట్రెజరీ దగ్గర ఒక ఫండ్ ఉంటుంది,
దాన్ని ప్లంజ్ ప్రొటెక్షన్ టీమ్ అంటారు. ఇదివరకు ఎర్లీ 90స్‌లో $40 బిలియన్ ఉండేది. ఇంకా ఎక్కువ ఉండుంటది ఈ టైంలో. దే క్యాన్ బై ఫ్యూచర్స్ అండ్ మానిప్యులేట్ మార్కెట్స్ హైయర్. బాగా పడిపోతుంటే ఫర్ లిమిటెడ్ టైమ్ దే కెన్ డూ దట్. ఐ డోంట్ నో ఇఫ్ దే వర్ డూయింగ్ ఇట్, బట్ దే హ్యావ్ అథారిటీ టు డూ ఇట్. సో అది పక్కన పెట్టండి. మార్కెట్స్ ఈ రోజుకైతే ఇంత పర్సంటేజ్లు పడటం వలన సో హీఈస్ నాట్ బ్యాకింగ్ ఆఫ్ ఫ్రమ్ దిస్. నా ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. బంగ్లాదేశ్ ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ మీద వేసిన ఈ టారిఫ్లని ఎలా నెగోషియేట్ చేయగలరు? ప్రభుత్వాలు ఎలా నెగోషియేట్ చేస్తాయి? వెరీ సింపుల్. డాన్ జూనియర్ కొంత చెక్కులు పంపించేస్తే బంగ్లాదేశ్కి ఇది వచ్చేస్తాయి. అది కరప్ట్ రౌట్. అండ్ ఆల్సో హీఈస్ బెండింగ్ బంగ్లాదేశ్. అది చిన్న దేశాన్ని ఎంచుకున్నాను. నో, కెన్ యూ డూ దట్ టు యూకే? కెన్ యూ డూ దట్ టు కెనడా? సమ్ పీపుల్ విల్ ప్రాబబ్లీ డూ. కానీ ఈ కోయలేషన్ అనేది, యూరోపియన్ కోయలేషన్ కానీ, మొన్న చైనా, జపాన్, సౌత్ కొరియా చేసిన ఈ కోయలేషన్ కానీ, వీళ్ళంతా గట్టిగా నిలబడితే కొంచెం పర్వాలేదు, ఎంత కష్టమైనా పర్వాలేదు, వీడిని ఎదుర్కొంటామని వాళ్ళు కానీ గట్టిగా నిలబడితే అదొక పాజిటివ్ థింగ్. స్టాక్ మార్కెట్స్ కొంతకాలం మెనిపులేట్ చేయగలడు, ఎక్కువ కాలం మెనిపులేట్ చేయగలడని నేను అనుకోవట్లేదు. కానీ ఇక్కడ కూడా దెర్ ఈస్ ఏ రూమ్ ఫర్ కరప్షన్. ఇప్పుడు మీరు టొయోటా కంపెనీ, ఇందాక ఒక దేశం ఎలా లంచాలు ఇచ్చి బయటపడగలదో చెప్పాను. అలాగే ఒక కంపెనీ కూడా, మీకు ఇక్కడ అమెరికాలో ఒక కంపెనీ ఉంటే మీకు ఇతర దేశాల నుంచి పార్ట్స్ వచ్చి మీరు ఇక్కడ అసెంబ్లీ చేసుకున్నా కానీ, అలాగే లేకపోతే మీరు అంతా ఇక్కడ చేసి బయటికి పంపించాలన్నా మీకు ట్రబుల్. అవతల వాళ్ళు కూడా టారిఫ్స్ ఇస్తాయి. ఏదో మసిపూసి మారేడుకాయ చేసి అతనికి ఓకే నీకు ఫలానా కాజ్ కోసం ఇంత డబ్బులు ఇస్తాం, లేకపోతే నీ జేబులోనే ఇంత డబ్బులు పెడతామంటే దెన్ దే విల్ గో విత్ ఇట్. హీ విల్ గో విత్ ఇట్. వాళ్ళకి ఎగ్జామ్షన్లు ఇస్తాడు. సో దెర్ ఆర్ సో మెనీ వేస్ హీఈస్ గోయింగ్ టు corruptly use these tariffs to his personal advantage, to his political solidification of the power or not. This is unfolding. I don't know how many of you are rattled by this. What is coming out in full force at all of us, if you are not alarmed by it, you should be. ఒకటి ఆఖరిగా ఈ సొల్లోకిలో చెప్పేది ఏంటంటే, వాచ్ ద డాలర్ ఈజ్ వీకెనింగ్ టుడే. నేను అనుకోవడం ఇండియన్ రూపీ స్ట్రెంగ్థన్ అవుతుంది అని. ఒక్కటి, మోడీ కానీ ఇఫ్ హీ బెండ్స్ ద నీ అండ్ దెన్ సబ్మిట్స్ టు ట్రంప్స్ విషెస్, ఐ థింక్ ఇండియా ఇస్ డన్. మోర్ దెన్ లైక్లీ మోడీ విల్ ట్రై టు ప్రొటెక్ట్ ఇండియా ఇంట్రెస్ట్ అని చెప్పి, ప్లస్ వీళ్ళిద్దరిలో కొన్ని కామనాలిటీస్ ఉన్నాయి మోడీకి. ఐ డోంట్ థింక్ మోడీ ఈజ్ యాజ్ బ్యాడ్ యాజ్ ట్రంప్ కానీ, బట్ ఇద్దరికి కామనాలిటీస్ ఉన్నాయి. హీ మే ఈవెన్ ఇట్ సీమ్స్ లైక్ మోడీ మీద ట్రంప్ కూడా కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇండియా విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఈజ్ ఓకే. ఐ మీన్ ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అవన్నీ చూశాను నేను. $80 billion ఎక్స్పోర్ట్స్, $40 billion సంథింగ్ ఇంపోర్ట్స్ ఇండియాకి. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అవన్నీ పర్లేదు, బాగానే ఉన్నాయి. సో హీర్ ఇస్ ద అనదర్ పార్ట్ ఆఫ్ దిస్ టు డాలర్ వాల్యూ పడిపోతుంది. ఎందుకంటే people are not trusting United States, especially stronger currencies. ఇప్పుడు మీరు యూరోపియన్ నేషన్ అయితే మీరు బ్యాంక్ డిపాజిట్స్, మీరు అలాగే సావరెన్ డిపాజిట్స్, ఇవన్నీ జనరల్గా ఏంటంటే వేరియస్ కరెన్సీ డినామినేషన్స్లో ఉంటాయి కదా. మెజారిటీ ఆఫ్ దీస్ ఫండ్స్ ఆర్ ఇన్ డాలర్స్. వాటిని యూరో డాలర్స్ అంటారు. యాక్చువల్గా యూరోప్లో ఉండాల్సిన అవసరం లేదు. యూరో డాలర్ రెఫరెన్స్ ఏషియన్ డాలర్స్ అని కూడా అంటారు వాటిని. అంటే గవర్నమెంట్స్ డిపాజిట్ చేసుకున్న డబ్బులు ఆ డాలర్స్ అండి. ఆ రిజర్వ్స్ అన్ని తీసేసి డాలర్స్లో తీసేసి యూరోకి కన్వర్ట్ చేశారనుకోండి, డాలర్ ఖతం అవుతుంది. ఇన్ వన్ వే, ఆన్ ఎ రెగ్యులర్ టారిఫ్ ఎన్విరాన్మెంట్, డాలర్ కానీ పతనం అయితే అది అమెరికన్ కంపెనీస్కి హెల్ప్ అవుతుంది. కానీ ఈ రకమైన ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ టారిఫ్ ఎన్విరాన్మెంట్లో ఐ డోంట్ నెసెసరీలీ థింక్ లోవర్ డాలర్ విల్ హెల్ప్ దెమ్. సో ఇదొక్కటి పక్కన పెట్టండి. ఇంకోటి ఉంది, ముఖ్యమైన ప్రమాదం ఎక్కడి నుంచి, జపాన్ నుంచి వస్తుంది. జపనీస్ ఎన్ వాజ్ వెరీ స్ట్రాంగ్ టుడే. జపనీస్ ఎన్ స్ట్రాంగ్ అవటం వల్ల ఏంటంటే, దానివల్ల ఇప్పుడు ఇంతకాలం జపాన్లో ఇంట్రెస్ట్ రేట్లు చాలా తక్కువ ఉండే. 10 సంవత్సరాల నుంచి అలా నడుస్తుంది. 10 ఏళ్ళ నుంచి అంత లో ఇంట్రెస్ట్ రేట్స్. ఇప్పుడు అమెరికాలో లోయెస్ట్ రేట్లో ఉన్నా కానీ
జపనీస్ యెన్‌లో బారో చేసుకొని, డాలర్స్‌లో కన్వర్ట్ చేసుకొని, అమెరికాలో సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకుంటే మీకు ఆ డిఫరెన్షియల్‌తో యూ వుడ్ హావ్ మేడ్ లాట్ ఆఫ్ మనీ. అది క్యారీ ట్రేడ్ అంటారు. ఆ క్యారీ ట్రేడ్ ఇంకా అన్‌వైండింగ్ మొదలవ్వలేదు. అది అన్‌వైండింగ్ మొదలైందంటే ఇప్పుడు డాలర్ ఇండెక్స్ 101 ఎంతో ఉంది. అది నాకు బాగా గుర్తుంది. ఒక టైంలో ఎప్పుడో 80స్‌లో ఉండేది. సో, ఇప్పుడు 80స్ వరకు వెళ్ళిందంటే డాలర్ చాలా బలహీనత అయినట్టు. సో, బాటమ్ లైన్, how dollar behaves, how the European markets are behaving comparatively with the US stock market, ఇవన్నీ గమనించండి. I don't know. I may be talking um, too much technical here, but one thing it is that is unfolding is ఈ టారిఫ్ మూవ్ అనేది ప్రపంచానికే ముప్పు తెచ్చేది. ఎందుకంటే దిస్ విల్ రాటిల్. ఇది ఒక 2-3 వారాల్లో ఇది కానీ అన్వైండ్ చేయకపోతే ఆల్రెడీ ఇన్ ప్లేస్. వన్స్ వన్ ఫాల్స్, ఎవ్రీథింగ్ విల్ కీప్ ఫాలోయింగ్. సో వాట్ హ్యాపెన్ టుడే విత్ రెస్పెక్ట్ టు ఫైనాన్షియల్ మార్కెట్స్, ఎస్పెషల్లీ ఇన్ అమెరికన్ ఫైనాన్షియల్ మార్కెట్స్ వరల్డ్ వైడ్ పడ్డాయి. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ టు బి ఈజీలీ డిస్మిస్డ్. అన్నీ తిరిగి వచ్చేస్తాయి అనుకోవడానికి లేదు. ముఖ్యంగా వాళ్ళ రియాక్షన్ చూస్తున్నాను. ట్రెజరీ సెక్రటరీ రియాక్షన్, ట్రంప్ రియాక్షన్ వాళ్ళు చూస్తున్నారు. దే సీమ్ టు నాట్ కేర్. దిస్ ఈజ్ ఎ పవర్ మూవ్ అండ్ హీస్ గోయింగ్ అహెడ్ విత్ ఇట్. మరొకసారి రిపబ్లికన్ పార్టీ మోకరిల్లింది, కాంగ్రెస్ మోకరిల్లింది, సెనెట్ వీళ్ళంతా రిపబ్లికన్ పార్టీ మోకరిల్లారు. న్యాయవాద సంస్థలు, న్యాయస్థానాలు ఇంకా ప్రతిఘటిస్తున్నాయి. హీజ్ నెక్స్ట్ మూవ్ ఇస్ స్టాక్ మార్కెట్ని మోకరిల్లటం. అలాగే యూనివర్సిటీల సంగతి మర్చిపోయాను. కొలంబియా ఎగ్జాంపుల్, యూనివర్సిటీలు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్ ఫర్ హిమ్. He's already a dictator. You don't say dictator wannabe. He's already a dictator. So this is unfolding right in your face. నోర్మోసు కూర్చుంటే అంతా సవ్యంగా సాగుతుంది అనుకుంటానికి లేదండి. ఈ పరిస్థితుల్లో ట్రంప్ ధాటికి ఎదుర్కోగల శక్తి ఇద్దరికే ఉంది. రిపబ్లికన్ సెనేటర్స్, రిపబ్లికన్ కాంగ్రెస్మెన్. వాళ్ళు ఎదురు నిలవగలిగారంటే he can be impeached in no time. Unless that becomes a reality, he's going to get away with everything. మిడ్ టర్మ్ ఎలక్షన్ల గురించి కలగనకండి. అది ఇంకొక 20 నెలల వ్యవధి ఉంది. అప్పుడు అందులో డెమోక్రాట్స్ గెలిచినా కానీ అప్పటికి జరిగిన విధ్వంసం ఎవరు దాన్ని వెనక్కి తిప్పలేరు. సో అట్ దిస్ పాయింట్ ఓన్లీ 2 entities that can save the republic are the Republican Congress people and the Republican senators. Yeah, I'm saying all this with some risk for myself. Nothing ventured, nothing gained. Think.